మాంసాహారులకు గుడ్లు, చికెన్, మటన్ వంటి వాటి నుంచి మాంసకృతులు సమృద్ధిగా అందుతాయి. మరి శాకాహారుల మాటేంటి? అదే ఇది చూడండి తెలుస్తుంది. భారతీయ వైద్య పరిశోధన మండలి సిఫారసుల ప్రకారం 19-50 ఏళ్ల సాధారణ మహిళలకు 46 నుంచి 50 గ్రాముల వరకు ప్రోటీన్ అవసరమట. అదే జిమ్ వర్కౌట్లు చేసే ఆడవాళ్లకు వారి శరీర బరువుని బట్టి 66 నుంచి 110 గ్రాముల వరకు తీసుకోవచ్చని ఓ అంచనా. బలమైన ఎముకలు, రోగ నిరోధక శక్తి, గర్భధారణ సమయంలో శిశువు అభివృద్ధి, ఋతుక్రమం సాఫీగా సాగడం ఇవన్నీ ప్రోటీన్ మీద ఆధారపడి ఉంటాయి. అయితే చాలా మంది మహిళలు రోజు తగినంత ప్రోటీన్ తీసుకోవడం లేదనేది ఆరోగ్య నిపుణుల ఆందోళన. ప్రోటీన్ ఎందులో ఉంటుందో తెలుసుకుందాం ఇప్పుడు. పెసరపప్పు, శనగలు, మినపప్పు, పాలు, పాల సంబంధిత ఉత్పత్తులు అంటే పెరుగు, పన్నీర్ వంటి వాటిల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. సోయాబీన్స్ నుంచి ఒక రోజుకు అవసరమైన మాంసకృతుల్లో 72% పొందవచ్చు. అయితే ఇందుకోసం మనం ఆహారంలో కనీసం 30 గ్రాములైన సోయాబీన్స్ చేర్చుకోవాలి. నువ్వులు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు ఏదో ఒక రకాన్ని పెద్ద చెంచా చొప్పున ఆహారంలో చేర్చుకున్నా మంచిదే. వీటి నుంచి రోజువారీ అవసరాల్లో 30% మాంసకృతులు శరీరానికి లభిస్తాయి. పిస్తా, జీడిపప్పులతో పోలిస్తే బాదం నుంచి మాంసకృతులు అధికం. అలాగని వీటిని మరీ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. రోజు ఓ 10 గింజల్ని నానబెట్టుకొని తిన్నా చాలు. ఇక మొక్కజొన్నల్లో మాంసకృతులు అధికం. సగం పొత్తు తిన్నా తగినన్ని మాంసకృతులు లభిస్తాయి. వేరుశనగ చట్నీ, పీనట్ బటర్ల నుంచి కూడా కావాల్సినన్ని ప్రోటీన్లు అందుతాయి.